హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ టాపిక్లో మనం బేసిక్ కాన్సెప్ట్స్ అవి స్టార్ట్ చేసాం. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే మనం ఈ వీడియోలో ఇంటర్చేంజింగ్ ఆఫ్ పొజిషన్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అలాగే దీనికి సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. A is 10th position from left and B is 20 position from right hand. When they interchange their positions, total number of boys అని క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో A అనేది 10th లెఫ్ట్ ఉంది, అలాగే B అనేది మనకి 20 రైట్ ఉంది. ఇప్పుడు ఏమంటున్నారంటే A యొక్క పొజిషన్ B దగ్గరికి చేంజ్ అయింది, అలాగే B యొక్క పొజిషన్ మనకి A దగ్గరికి చేంజ్ అయింది. ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ని అడుగుతున్నారు. సో ఏ అనేది ఫస్ట్ మనకి ఇనీషియల్గా 10th ఫ్రమ్ లెఫ్ట్ ఉంది, అలాగే ఇప్పుడు ఏమైంది చేంజ్ అయిన తర్వాత 20 రైట్ అయింది. అలాగే బి అనే పొజిషన్ ఇనీషియల్గా 20 రైట్ ఉంది, ఇప్పుడు ఏమైంది బి అనే పొజిషన్ ఏ దగ్గరికి చేంజ్ అయింది. సో మనకి ఇక్కడ బి అనే పొజిషన్ ఇప్పుడు 10th ఫ్రమ్ లెఫ్ట్ అయింది. సో మనకి క్వశ్చన్ అనేది ఇక్కడ వరకే ఇస్తే ఆన్సర్ అనేది మనకి డాటా ఇన్సఫిషియెంట్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా సరే మనకి ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్ అన్నప్పుడు ఐదర్ ఏది పొజిషన్ చేంజ్ అయినప్పుడు కానీ బీది పొజిషన్ చేంజ్ అయినప్పుడు కానీ వాల్యూ అనేది ఇవ్వాలి. అప్పుడే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ కానీ లేకపోతే ఒకవేళ ఏ పొజిషన్ ఇచ్చినప్పుడు బీ పొజిషన్ని మనకి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారనమాట. సో ఇప్పుడు మనం ఇదే క్వశ్చన్కి యాడ్ ఆన్గా when they interchange their positions, A become 30 from left, B's పొజిషన్ కానీ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ కానీ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో మనకి క్వశ్చన్లో ఏ అనేది 10th లెఫ్ట్ ఉంది, అలాగే B అనేది 20 రైట్ ఉంది. ఇప్పుడు ఏమైంది ఏ యొక్క పొజిషన్ బి యొక్క పొజిషన్ రెండు కూడా ఇంటర్చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనకి ఏ అనేది 30 లెఫ్ట్ ఉంది. ఇప్పుడు మనం టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మనకి క్వశ్చన్ ప్రకారం ఏ అనేది 20 రైట్ అయింది. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కదా, ఏ అనేది బి దగ్గరికి చేంజ్ అయినప్పుడు 20 రైట్ ఉంది. అలాగే మనకి క్వశ్చన్ ప్రకారం ఏ బికమ్స్ 30 ఫ్రమ్ లెఫ్ట్ ఉంది. సో 30 లెఫ్ట్ అలాగే 20 రైట్. ఇప్పుడు మనం టోటల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. టోటల్ ఫార్ములా ఏంటి, లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1. సో మనకి ఇక్కడ ఆన్సర్ అనేది 49 అవుతుంది. ఇప్పుడు మనం బి యొక్క పొజిషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో బి యొక్క పొజిషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1 అనమాట. సో మనకి టోటల్ ఏమొచ్చింది 49. ఇప్పుడు మనకి బి యొక్క లెఫ్ట్ పొజిషన్ ఆల్రెడీ చూసాం. బి యొక్క లెఫ్ట్ పొజిషన్ ఏంటి 10L అవుతుంది, ఇక్కడ చూసాం కదా. సో 10 ప్లస్ రైట్ పొజిషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 9 అవుతుంది. 9 ఇటు సెండ్ చేస్తే మనకి 49 మైనస్ 9 వచ్చేసి 40 అవుతుందన్నమాట. సో మనకి బి యొక్క పొజిషన్ వచ్చేసి 40 అవుతుంది, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ వచ్చేసి మనకి 49 అవుతుంది. సో ఇది బేసిక్ మెథడ్ అనమాట. సో మీరు ఎగ్జామ్లో ఈజీగా 2 సెకండ్స్లో కానీ 3 సెకండ్స్లో కానీ ఈ క్వశ్చన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో షార్ట్ ట్రిక్ ద్వారా ఇప్పుడు చూద్దాం. మనకి క్వశ్చన్లో ఏమన్నారు, ఏ అనేది 10th పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్, అలాగే బి అనేది 20 ఫ్రమ్ రైట్ అన్నారు. ఇప్పుడు ఏ బికమ్స్ 30 ఫ్రమ్ లెఫ్ట్. సో ఇక్కడ మనకి ఏ అనేది 30 లెఫ్ట్ ఉంది. ఇప్పుడు మనకి బి పొజిషన్ కానీ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ కానీ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు మనం ఈ 2 యొక్క లెఫ్ట్ ఉంది రైట్ ఉంది కదా. సో మనం డైరెక్ట్గా ఇక్కడ టోటల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 30 ప్లస్ 20 మైనస్ 1. సో ఏమవుతుంది టోటల్ వచ్చేసి 49. సో ఇదంతా కూడా అవసరం లేదు. ఇప్పుడు మనకి బి పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి బి పొజిషన్ అనేది తెలీదు. ఎప్పుడైనా సరే ఈ 2 యొక్క వాల్యూస్ కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి, ఎందుకంటే ఇంటర్చేంజ్ చేసినప్పుడు మనకి దాని యొక్క వాల్యూస్ అనేది సేమ్ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి 30 ప్లస్ 20 అనేది 50 అయింది. సో ఈ సైడ్ కూడా మనకి 50 ఉండాలి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 10 ఉంది కాబట్టి మనకి ఇక్కడ 40 అవుతుంది. సో మనకి బి యొక్క పొజిషన్ అనేది డైరెక్ట్గా 40 అనమాట. సో మనం ఇవన్నీ స్టెప్స్ లేకుండా కూడా డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నారు, ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్ ఇఫ్ ఏ హూ ఈజ్ 10th ఫ్రమ్ ద లెఫ్ట్. సో ఏ అనేది
10 లెఫ్ట్ ఉంది, అలాగే బి ఈజ్ 9th ఫ్రమ్ ద రైట్. సో బి అనేది 9 రైట్ ఉంది. ఇప్పుడు ఏంటి, వెన్ దే ఇంటర్చేంజ్ దర్ పొజిషన్. సో రెండు కూడా పొజిషన్ అనేది ఇంటర్చేంజ్ అయ్యారు. ఏ అనేది 15th ఫ్రమ్ లెఫ్ట్ అవుతుంది. సో ఏ అనేది 15 లెఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ అనే పొజిషన్ ఇక్కడ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద రో. సో టోటల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాం. సో 15 + 9 - 1 అవుతుంది. అలాగే 24 - 1 అనేది మనకి 23 అవుతుంది. ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, లెఫ్ట్ ప్లస్ రైట్ 24 అయింది, అలాగే -1 సో 23. సో ఇదంతా స్టెప్స్ కూడా అవసరం లేకుండా డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ మనకి బి పొజిషన్ అడిగారనుకోండి, సో ఇక్కడ మనకి టోటల్గా ఎంత ఉంది 24. సో మనకి ఇక్కడ ఎంత రావాలి, ఇంకా 24 యాడ్ అవ్వడానికి 14. సో బి పొజిషన్ అనేది మనకి డైరెక్ట్గా 24 అవుతుందన్నమాట. సో మనం బేసిక్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసినా కూడా మనకి ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. సో టోటల్ ఏంటి 23 ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ వచ్చేసి 10 ఉంది, రైట్ వచ్చేసి r -1. సో 10 - 1 అనేది 9 అవుతుంది. సో 23 - 9 ఈజ్ ఈక్వల్ టు r. సో ఇక్కడ r వాల్యూ వచ్చేసి మనకి 14 అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మీరు జస్ట్ 1 స్టెప్లో ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ద పొజిషన్ ఆఫ్ దీప్తి అండ్ మోహన్ ఇన్ ఎ రో ఆర్ 14 ఫ్రమ్ లెఫ్ట్. సో దీప్తి అండ్ మోహన్ యొక్క పొజిషన్స్ అనేవి 14 ఫ్రమ్ లెఫ్ట్ అండ్ 9 ఫ్రమ్ ద రైట్ రెస్పెక్టివ్లీ. సో దీప్తి యొక్క పొజిషన్ ఏంటి మనకి 14 ఫ్రమ్ లెఫ్ట్, అలాగే మోహన్ యొక్క పొజిషన్ ఏంటి 9th ఫ్రమ్ రైట్. వెన్ దే ఇంటర్చేంజ్ దర్ పొజిషన్స్. సో రెండు పొజిషన్స్ కూడా ఇంటర్చేంజ్ అయినప్పుడు మోహన్ విల్ బీ 21st ఫ్రమ్ ద రైట్. సో ఇక్కడ మనకి 21 రైట్ అయింది. ఇప్పుడు మనకి ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ దీప్తి ఫ్రమ్ లెఫ్ట్ నౌ. సో దీప్తి యొక్క పొజిషన్ మనకి లెఫ్ట్ నుండి ఫైండ్ అవుట్ చేయమన్నారు, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో అని అడిగారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, టోటల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇవి రెండు కూడా యాడ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఏమవుతుంది 35 - 1. ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది 34 అవుతుందన్నమాట. ఎలా ఫైండ్ అవుట్ చేసాం, లెఫ్ట్ ప్లస్ రైట్ -1 అనమాట. ఇప్పుడు మనకి దీప్తి పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నా. ఇక్కడ మనకి టోటల్ వాల్యూ అనేది 35 అయింది కదా. సో మనకి ఇక్కడ ఏది యాడ్ చేస్తే మనకి 35 వాల్యూ వస్తుందో అదే మనకి దీప్తి యొక్క పొజిషన్ అనమాట. సో మనకి ఇక్కడ ఏంటి 35 - 9 అనేది మనకి 26 అవుతుంది. సో దీప్తి యొక్క పొజిషన్ లెఫ్ట్ నుండి మనకి 26, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి 34 అనమాట. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీప్తి పొజిషన్ అలాగే మోహన్ పొజిషన్ మనకి దీప్తి యొక్క పొజిషన్ 14 లెఫ్ట్, అలాగే మోహన్ యొక్క పొజిషన్ మనకి 9 ఫ్రమ్ రైట్. ఇప్పుడు మనకి వాటి యొక్క పొజిషన్స్ని ఇంటర్చేంజ్ చేసిన తర్వాత మోహన్ యొక్క పొజిషన్ 21 రైట్ అయింది. ఇప్పుడు దీప్తి యొక్క పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 21 + 14 - 1. సో మనకి టోటల్ వచ్చేసి 34 వస్తుంది. ఇప్పుడు మనకి ఈ 2 వాల్యూస్ అలాగే ఈ 2 వాల్యూస్ కూడా ఈక్వల్గా ఉండాలి. సో మనకి ఇక్కడ 35 ఉంది. సో ఈ వాల్యూ ఇక్కడ ఏం యాడ్ చేస్తే మనకి 35 వస్తుంది 26. సో మనకి దీప్తి యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ అనేది 26 అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ రో ఆఫ్ చిల్డ్రన్ మోహన్ ఈజ్ 9th ఫ్రమ్ ద లెఫ్ట్ and Saket is 13th from the right. They exchange their position and then Mohan becomes 17th from the left. Find the new position of Saket from the right end of the row. సో మనకి ఇక్కడ ఏంటి, మోహన్ అనే పర్సన్ 9th లెఫ్ట్ ఉన్నాడు, అలాగే సాకేత్ అనే పర్సన్ 13th రైట్ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఇంటర్చేంజ్ చేశారు పొజిషన్స్ని. ఇప్పుడు మోహన్ అనే పర్సన్ 17th లెఫ్ట్ అయ్యాడు. సో మనకి టోటల్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 17 + 13 - 1. సో మనకి 30 - 1 అనేది 29 అవుతుంది. సో 29 అనేది మనకి ఇక్కడ టోటల్ అనమాట. కానీ మనకి క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ ద న్యూ పొజిషన్ ఆఫ్ సాకేత్ ఫ్రమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద రో. సో మనకి ఇక్కడ ఏం వాల్యూ ఉండాలి, ఇవి రెండు కూడా బ్యాలెన్సింగ్గా ఉండాలి. సో ఇక్కడ మనకి 17 + 13 అనేది 30 అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ వాల్యూ యాడ్ చేస్తే 30 అవుతుంది మనకి. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది 21 అవుతుంది. సో న్యూ పొజిషన్ ఆఫ్ సాకేత్ ఫ్రమ్ రైట్ ఎండ్ ఆఫ్ రో అనేది 21 అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మోహన్ ఈజ్ 15 ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ రో అండ్ రోహిత్ ఈజ్ 22 ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ రో. ఇఫ్ ఇంటర్చేంజ్డ్ దేర్ పొజిషన్ దెన్ రోహిత్ బికమ్స్ 30 ఫ్రమ్ రైట్ ఎండ్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో. సో మోహన్ అనే పర్సన్ 15 లెఫ్ట్, అలాగే రోహిత్ అనే పర్సన్ మనకి 22 రైట్.
ఇప్పుడు ఇద్దరి యొక్క పొజిషన్స్ కూడా చేంజ్ అయ్యాయి. సో రోహిత్ అనే పర్సన్ 30 రైట్ అయ్యారు. సో ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 30 + 15 - 1. సో 45 - 1 ఏమవుతుంది? 44. సో ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి 44. అలాగే మోహన్ యొక్క పొజిషన్ ఏమవుతుంది మనకి ఇక్కడ? ఈ 2 వాల్యూస్ కూడా మనకి ఈక్వల్ టు 45 రావాలి. సో మనకి ఇక్కడ 23 అవుతుందన్నమాట. ఎందుకు 45? ఈ 2 వాల్యూస్ కూడా మనకి 45 ఉన్నాయి కాబట్టి ఈ 2 సైడ్స్ కూడా మనకి ఈక్వల్గా ఉండాలి. ఇప్పటివరకు మనం ఇంటర్చేంజ్ యొక్క కాన్సెప్ట్స్ అలాగే దానికి సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసాం కదా. ఇప్పుడు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ర్యాంకింగ్కి రిలేటెడ్గా ఉన్నవి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ రాహుల్ గెట్స్ 11th ర్యాంక్ అండ్ హీ వాస్ 47th ఫ్రమ్ బాటమ్ అమాంగ్ దోస్ హూ పాస్డ్. సో పాస్ అయిన వాళ్ళల్లో రాహుల్ అనే పర్సన్కి 11th ర్యాంక్ వచ్చింది. సో టాప్ నుండి మనకి 11th ర్యాంక్ వచ్చింది. అలాగే బాటమ్ నుండి 47th వచ్చింది. 3 స్టూడెంట్స్ కుడ్ నాట్ అపియర్ ఫర్ ద ఎగ్జామ్, 1 స్టూడెంట్ ఫెయిల్డ్. సో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని అడిగారు. సో ఫస్ట్ మనం ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళ యొక్క టోటల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్రెడీ రాహుల్ అనే పర్సన్ మనకి టాప్ నుండి 11thలో ఉన్నారు. సో టాప్ అన్నా మనం లెఫ్ట్ అన్నా సేమ్ కన్సిడర్ చేస్తాం కదా. అలాగే బాటమ్ నుండి మనకి 47లో ఉన్నాడు. ఇప్పుడు మనకి టోటల్ ఫార్ములా ఏంటి? లెఫ్ట్ ప్లస్ రైట్ -1. అలాగే ఇక్కడ కూడా టాప్ ప్లస్ బాటమ్ -1. సేమ్ టాప్ అంటే మనం లెఫ్ట్కి కన్సిడర్ చేస్తాం, బాటమ్ అంటే మనం రైట్కి కన్సిడర్ చేస్తాం. సో టాప్ ఏంటి? 11 + 47 - 1. సో ఇక్కడ ఏమవుతుంది? 58 - 1 అనేది 57 అవుతుంది. సో ఈ 57 అనే పర్సన్స్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ అనమాట. ఇప్పుడు మనకి క్వశ్చన్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడిగారు. ఇక్కడ 3 స్టూడెంట్స్ వాళ్ళు ఎగ్జామ్కి అసలు అటెండ్ అవ్వలేరు, కానీ వాళ్ళు క్లాస్లో ఉన్నారు కదా. సో మనకి ఇక్కడ 57 + 3. నెక్స్ట్ 1 స్టూడెంట్ అనే అతను ఫెయిల్ అయ్యాడు, అతను కూడా మనకి క్లాస్లో ఉన్నాడు. సో మనకి +1. సో 57 + 4 అనేది మనకి 61 అవుతుందన్నమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ మనకి 61. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అజయ్ ర్యాంక్డ్ 16th ఫ్రమ్ ద టాప్ అండ్ 29 ఫ్రమ్ ద బాటమ్ అమాంగ్ దోస్ who passed in an exam. 6 boys did not participate in the competition and 5 failed in it. How many boys were there in the class? So total number of boys in the class అని అడిగారు. సో అజయ్ అనే పర్సన్ మనకి టాప్ నుండి 16th ర్యాంక్లో ఉన్నాడు, అలాగే బాటమ్ నుండి 29th ర్యాంక్లో ఉన్నాడు. సో మనం ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పాస్డ్ స్టూడెంట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 29 + 16 - 1. సో 45 - 1 అనేది 44 అవుతుంది. ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి పాస్ అయిన వాళ్ళు 44 ఉన్నారు. తర్వాత మనకి 6 బాయ్స్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్. సో మనకి 6 బాయ్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయలేరు. అలాగే పార్టిసిపేట్ చేసినా కూడా ఫెయిల్ అయిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. సో మనకి 6 + 5 అనేది 11 అవుతుంది. వాళ్ళందరూ కూడా మనకి క్లాస్లో ఉన్నారు. సో 44 + 11 అనేది మనకి 55 అవుతుంది. ఒకవేళ మీకు ఎగ్జామ్లో టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ పాస్డ్ ఇన్ ద కాంపిటీషన్ అంటే 44 అవుతుంది. అలా కాకుండా హౌ మెనీ బాయ్స్ వర్ దేర్ ఇన్ ద క్లాస్ అంటే 44 + 6 బాయ్స్ + 5 అనేది మనకి టోటల్గా 55 అవుతుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే దే ఆర్ 48 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇచ్చారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు 48 ఉన్నారు. ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. సో గర్ల్స్ అనేవాళ్ళు బాయ్స్కి హాఫ్ ఉన్నారు. సో బాయ్స్ అనేవాళ్ళు 2 ఉంటే గర్ల్స్ అనేవాళ్ళు మనకి 1 ఉన్నారనమాట. దెన్ ఇఫ్ రష్మి ఈజ్ ఎ గర్ల్ హూజ్ ర్యాంక్ ఈజ్ 15 ఫ్రమ్ టాప్. రష్మి అనే పర్సన్ యొక్క ర్యాంక్ వచ్చేసి 15 ఫ్రమ్ టాప్ ఉంది. అండ్ 5 గర్ల్స్ హ్యావ్ బెటర్ ర్యాంక్స్ దెన్ రష్మి. సో దీంట్లో 5 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, రష్మి కన్నా 5 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. దెన్ రష్మి ర్యాంక్ ఈస్ బెటర్ దెన్ హౌ మెనీ బాయ్స్ అని క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ బాయ్స్ అలాగే నంబర్ ఆఫ్ గర్ల్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి 48 ఇచ్చారు కదా. అలాగే బాయ్ యొక్క రేషియో అలాగే గర్ల్ యొక్క రేషియో 1:2 ఉంది. సో 48 డివైడెడ్ బై 3 మనకి 16 అవుతుంది. సో గర్ల్స్ వచ్చేసి మనకి 16 మెంబర్స్ ఉన్నారు, బాయ్స్ వచ్చేసి 16 × 2 = 32. సో టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అనేవాళ్ళు 16, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అనేవాళ్ళు మనకి 32 ఉన్నారు. ఇప్పుడు రష్మి అనే గర్ల్ మనకి 15th
పొజిషన్లో ఉంది. సో మనకి పైన 14 మెంబర్స్ ఉన్నారు. ఆ 14లో మనకి 5 గర్ల్స్ ఉంటే 9 మెంబర్స్ మనకి బాయ్స్ ఉంటారు. సో రష్మి కన్నా బెటర్గా ఉన్న బాయ్స్ ఎవరు? 9 మెంబర్స్ ఉన్నారు. సో మనకి ఇక్కడ రష్మి కన్నా 9 బాయ్స్ యొక్క ర్యాంక్ అనేది బెటర్గా ఉంది. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లో రష్మి ర్యాంక్స్ ఈజ్ బెటర్ దెన్ హౌ మెనీ బాయ్స్ అంటే రష్మి ర్యాంకే మనకి గ్రేటర్గా ఉండాలి. సో రష్మి కన్నా తక్కువ ర్యాంక్ ఉన్న బాయ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత ఉన్నారు? 32. సో రష్మి కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన బాయ్స్ ఎంత? 9 మెంబర్స్. సో మనకి టోటల్ ఆన్సర్ అనేది 23 అవుతుంది. సో రష్మి కన్నా ఏ బాయ్స్కి తక్కువ ర్యాంకింగ్ ఉంది అంటే 23 అనమాట. సో దెన్ రష్మి ర్యాంక్ ఈజ్ బెటర్ దెన్ హౌ మెనీ బాయ్స్. సో 23 బాయ్స్ కన్నా రష్మి ర్యాంక్ అనేది గ్రేటర్గా ఉంది. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దే ఆర్ టోటల్ 48 స్టూడెంట్స్ అని చెప్పారు. సో 48 స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ నంబర్ ఆఫ్ బాయ్స్ అనేవాళ్ళు, గర్ల్స్ అనేవాళ్ళు హాఫ్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు. సో గర్ల్ అనేది 1 ఉంటే బాయ్స్ అనేది 2 ఉంది. సో ఈ రేషియోతో మనం నంబర్ ఆఫ్ గర్ల్స్ అలాగే నంబర్ ఆఫ్ బాయ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో గర్ల్స్ అనేవాళ్ళు 16 మెంబర్స్ ఉన్నారు, అలాగే బాయ్స్ అనేవాళ్ళు 32 ఉన్నారు. ఇప్పుడు మనకి రష్మి అనే గర్ల్ యొక్క ర్యాంక్ వచ్చేసి 15th అని చెప్పారు. సో మనకి రష్మి యొక్క ర్యాంక్ 15th ఉంది. సో రష్మి కన్నా పైన ఎంతమంది ఉంటారు? 14 మెంబర్స్. దాంట్లో మనకి 5 గర్ల్స్ అని చెప్పారు. సో రిమైనింగ్ ఎంతమంది బాయ్స్ ఉంటారు? 9 బాయ్స్. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు? దెన్ రష్మి ర్యాంక్ ఈస్ బెటర్ దెన్ హౌ మెనీ బాయ్స్. సో రష్మి టాప్లో ఉండాలి, రష్మి కన్నా తక్కువ బాయ్స్ ఎంతమందికి ర్యాంక్ వచ్చింది అని అడుగుతున్నారు. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ వచ్చేసి 32. రష్మి కన్నా గ్రేటర్గా ఉన్న వాళ్ళు 9. సో అవి రెండు మైనస్ చేస్తే మనకి 23 అవుతుంది. సో ఇక్కడ రష్మి కన్నా బెటర్ ర్యాంక్ ఉన్న బాయ్స్ ఎంతమంది అంటే 9 అనమాట. అలా కాకుండా రష్మి ర్యాంక్ ఈజ్ బెటర్ దెన్ హౌ మెనీ బాయ్స్ అంటే మనకి 23 ఆన్సర్ అవుతుందన్నమాట. సో మనం ఇంటర్చేంజింగ్ ఆఫ్ పొజిషన్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్, అలాగే దానికి సంబంధించిన షార్ట్ ట్రిక్స్, అలాగే ర్యాంకింగ్కి రిలేటెడ్గా కాన్సెప్ట్స్ చూసాం కదా. సో దీనికి రిలేటెడ్గా ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.